రాజాసాబ్ టీజర్ రెస్పాన్స్ ఎలా ఉంది? టాప్ 10 హైయెస్ట్ వ్యూస్ లో ఎంటర్ అయిందా లేదా? మారుతి అప్ టు ద ఎక్స్పెక్టేషన్ ఉన్నారా లేదా? ఇవన్నీ కలిపేసి మాట్లాడుకుందాం గైస్. సో వెల్కమ్ టు మై ఛానల్. హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గుడ్. టీజర్ అయితే యునానిమస్ గా అందరికి నచ్చింది గైస్. చాలా రిఫ్రెషింగ్ గా ఉంది. ఇంకా డిఫరెంట్ అవతార్ ఆఫ్ ప్రభాస్ యాక్చువల్లీ. రీసెంట్ వచ్చిన కల్కి, సలార్ ఇవన్నీ మాస్ 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 ఉండి అసలు డార్లింగే మర్చిపోయినాం మనం. ఆల్ థ్యాంక్స్ టు మారుతి గారు ఫర్ షోయింగ్ అవర్ డార్లింగ్ ఇన్ వింటేజ్ అవతార్. ఫ్యాన్స్ ఆర్ రియల్లీ హ్యాపీ. సారీ డయాడ్ ఫ్యాన్స్ ఆర్ రియల్లీ హ్యాపీ. అందరూ మారుతితో మూవీ ఎందుకని అడిగిరు. మారుతి అయితే ఒక్క టీజర్తో గట్టి ఆన్సర్ ఇచ్చిండు అందరికీ. ఆన్ ద సేమ్ టైం ఎవరైతే ఆది పురుష్ ఇంకా రాధేశ్యామ్ లుక్స్కి ప్రభాస్ అన్నకి ట్రోల్ చేశారో వాళ్ళకైతే మొత్తం నోర్లు బంద్ చెప్పించిండు ప్రభాస్ అన్న. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు ఎవ్వరికి ఇంట్రెస్ట్ లేకుండే గాయస్. ఈవెన్ ఫ్యాన్స్ వేర్ ఆస్కింగ్ ఫర్ స్పిరిట్ కావాలి, సలార్ 2 కావాలి. ఇప్పుడు ఫ్యాన్స్కే కాదు అందరికీ రాజాసాబ్ కావాలి, అందరికీ రాజాసాబ్ కావాలి. నేనైతే ఒకటే చెప్తా గైస్, రాజాసాబ్ హోల్డ్స్ వన్ రికార్డ్. ఆ రికార్డ్ ఏమంటే ఫ్రమ్ నో హైప్ టు వన్ ఆఫ్ ద హైప్డ్ మూవీ ఇన్ ఇండియన్ సినిమా. రీజనల్ వైజ్ కూడా కాదు గైస్, రీజనల్లోనే కాదు ఇండియా వైజ్ హైప్ పెరిగింది ఓన్లీ విత్ వన్ టీజర్. ఎంత హైప్ పెరగాలంటే మామూలు విషయం కాదు గైస్. గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ రాజాసాబ్ టీమ్. రాజాసాబ్ టీజర్ అయితే టాలీవుడ్ పరంగా 24 అవర్స్లో 13.72 మిలియన్ వ్యూస్ వచ్చింది, విచ్ మీన్స్ 11th పొజిషన్. ఏమైందో టాప్ 10 హైయెస్ట్ వ్యూ టీజర్ ఇన్ టాలీవుడ్లో అయితే ఎంటర్ కాలే. అండ్ లైక్స్ పరంగా చూస్తే 573K ఇన్ 24 అవర్స్ వచ్చింది, అంటే హోల్డింగ్ 5th పొజిషన్ ఇన్ టాప్ 10 లైక్డ్ టీజర్స్ ఇన్ టాలీవుడ్. సో ఇవే గైస్ ఆల్ అబౌట్ రాజాసాబ్ టీజర్. మీకు మా కాంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ ఒపీనియన్ కూడా మాతో షేర్ చేసుకోండి. ఇఫ్ ఎనీ ఫీడ్బ్యాక్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కామెంట్. థ్యాంక్ యూ. అబ్బా వీడు మళ్ళీ వచ్చిండండి. చెప్పరా నీ బాధ ఏంటో. నిజం చెప్పు, ప్రభాస్ అన్నది ఏ మూవీ కోసం నువ్వు వెయిట్ చేస్తున్నావు? ఒబ్వియస్లీ రాజా సాబ్, ఇంకేముందరా. మరి స్పిరిట్, తృప్తి దింబ్రి, రొమాన్స్ ఏదో అన్నావు నాకు. అరే అవన్నీ ఇక్కడ చెప్పదురా రే.